జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటక్క నన్ను చూసి చెప్పకుండా సైలెంట్ అయ్యావు? సీక్రెటా? తను తీసేయమని చెప్తే రాతాంతం చేస్తుంది. మెల్లగా నమ్మించాలి. మీరైనా చెప్పండి బావగారు. ఐ రియల్లీ డోంట్ నో. నేను చెప్పమని అడిగాను. మిమ్మల్ని ఎందుకు అడగాలి బాబుగారు? నా తోడబుట్టిన చెల్లెల్నే అడుగుతాను. సుమన, నేను కట్టిన ఈ చీరకి నువ్వు వేసుకున్న నెక్లెస్ బాగుంటుంది కదా, నాకొకసారి ఇస్తావా? ఇవ్వు సుమ్మి. ఏంటిచ్చేది? దేనికి మా అక్క ఆశపడదని గొప్పలు చెప్పుకుంటారుగా. ఇప్పుడు ఎలా అడుగుతుందో విన్నారా? విక్రాంత్ గాడు ఎలాగో నువ్వే చైన్ వేసుకున్నా మెచ్చుకోడు. పెద్ద మరదలు వేసుకుంటే విశాలైనా పొగుడతాడని అడుగుతుందనుకుంటా. వదిన పోయి పోయి తన్ను అడుగుతారేంటి? ముళ్లతో పళ్ళు తోముకున్నట్టే తెలుసా? బాగుందని అడిగాను. మా చెల్లే కదా, ఇవ్వకుండా ఎందుకుంటుంది అని. నీ చెల్లి కాబట్టే ఇవ్వదు. అవునమ్మా, అయినా నీ వ్యక్తిత్వానికి మించిన ఆభరణ లేదు. నైని, నిజంగా నీకు కావాలంటే అలాంటిదే ఇంకొకటి చేయిస్తాను. నాకు అదే కావాలి బాబుగారు. చూసారా, మా అమ్మ ఇచ్చినప్పుడు కిమ్మనకుండా ఉంది. ఇప్పుడు ఇదే కావాలని మొండికేస్తుంది. వదిన లాంటి వాళ్ళు వడ్డించడానికి చేయి చేస్తారు. అలాంటిది ఒకసారి ఇస్తావా వేసుకోవాలి అని అడిగితే ప్రాణమైనా ఇవ్వచ్చే. మీరు భలే చెప్తారు. ఆశ్లేష పూజ బదులు నన్నే బలి తీసుకోమనేలా ఉన్నారే. అదే జరిగేలా ఉంది, అదే జరిగేలా ఉంది. నైని, ఇంకేమన్నావు? ఏం లేదు బాబుగారు, ఏం లేదు. చిట్టి, ఇల్లంతా శంకు తీర్థం చల్లడం అయిపోయింది. అక్క, ఈ శంఖాన్ని ఎందుకు తీసావు? చిట్టి ఇచ్చింది, తీసుకున్నాను. ఆ శంఖం వల్లే కదా పెద్ద పొట్టమ్మ పావు రూపంలో వచ్చి బాబుగారిని కాటేసింది. అవును దినా, నన్ను బతికించుకోవడానికి నైని ఎంత కష్టపడిందో మీ అందరికీ తెలుసు కదా. ఉండవయ్యా తమ్మి, ఇప్పుడేంటి ఆ శంఖం దండ బయటికి తీస్తే పామింట్లోకి వస్తుందనా? వస్తే మంచిదే కదా. వస్తే మంచిదంటావేంటే? అవును, నాగశాంతి కోసం పూజ జరిపిస్తున్నాను. అలాంటప్పుడు నాగుపాము ఇంట్లోకి వస్తే ఇంకా మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. వచ్చి పాలు తాగితే పర్వాలేదమ్మా. 6 లీటర్ రక్తం ఖర్చు లెక్క చేస్తేనే కష్టం. వచ్చింది. పామా? పామా? పెద్ద పొట్టమ్మ. చిట్టి, నేను జోకులేస్తాను అంటే అది నిజం, నువ్వు జోకులేస్తావంటే అది అబద్ధం. మీ తమాషాని తట్టలో ఎత్తుకెళ్ళి పారయ్యా. ఇలాంటి కామెడీలు చేయకండే. అవునమ్మా, అవసరం నాకుండి వీకు. నాకు కూడా. మీకు అన్నీ వీకే. నాకు తప్ప ఎవరికి కనిపించని పెద్ద బొట్టమ్మ సుమనికి మాత్రం ఇలా కనిపిస్తుంది. ఆ శక్తి తనకెక్కడిది? అక్క, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. కానీ వీళ్ళందరి ముందు చెప్పటం నాకిష్టం లేదు. నువ్వు బిల్డప్లు ఇవ్వకు. త్వరగా పూజ ఏదో చేసి హారతి ఇవ్వు. ఆకలేస్తుంది, భోంచేయాలి. సరే, హాల్లోకి పదండి, పూజ స్టార్ట్ చేద్దాం. నైని, పద.
మీరు వెళ్ళండి బాబుగారు, నేను వస్తాను. రావే సుమ్మి. మీరు వెళ్ళండి పిన్ని, మా అక్క నేను కలిసి వస్తాం. ఈ శంకుదండను ఎక్కడ పెట్టును? పూజ జరిగే చోటికే తీసుకెళ్ళమని చెప్పు సుమనా. పూజ జరిగే చోటు పెట్టక్క. అలాగే. పెద్ద బొట్టమ్మా, నువ్వు ఆ చెల్లికి కనిపిస్తున్నావా? నువ్వు తనతో మాట్లాడుతున్నావా? అవునైని. అదెలా సాధ్యం? ఏంటక్క, నువ్వు మాత్రమే ఆత్మల్ని అతీంద్రియ శక్తుల్ని చూడగలవా? ఆ శక్తి నేను సంపాదించుకోకూడదా? నాకంటే విశాలాక్షమ్మ తల్లి అనుగ్రహం ఉంది. నీకు? నాకు నాకు నాగలక్ష్మమ్మ తల్లి దృష్టి ఉంది. చెప్పింది కదా పెద్ద పుట్టమ్మా, అదే అనుకో అక్క. అమ్మ నాకు పుత్రదోషం ఉందని చెప్పినట్టే ఈవిడ కూడా నాకు సర్పదోషం ఉందని చెప్పింది కాబట్టి ఆశ్లేష బలిపూజ చేయిస్తున్నాను. త్వరగా వచ్చేయండి. ఆగు సుమనా. నేనొచ్చినట్టు మీ ఇద్దరికి మాత్రమే తెలుసు. నువ్వొచ్చావని ఇందాక చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. అలాగే ఉండని. పూజ పూర్తవని. అలాగే. పెద్ద బొట్టమ్మా, ఈ పూజ చేయమని ఎందుకు చెప్పావు? నీకు నీ చెల్లెలి ఊపిరి ఆగిపోతుందనిపించింది కదా నైని? అవును, ఆ నెమలి నాతో బిగుసుకున్నట్టు అనిపించింది. ఆ గండం నుంచి బయటపడేయడానికి ఆశ్లేష బలిపూజ జరగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.